హలో అండి. నేను డాక్టర్ శరత్ చంద్ర గోరంట్ల, కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్ ఎట్ స్టార్ హాస్పిటల్, నానక్రామ్గూడ. సో ఈరోజు స్టమక్ క్యాన్సర్ అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తుంది, ఎలాంటి లక్షణాలు ఉంటాయి అన్నీ తెలుసుకుందాం. సో స్టమక్ క్యాన్సర్ అంటే మనకి పొట్టలో కణిత ఫామ్ అవడాన్ని స్టమక్ క్యాన్సర్ అంటాము. సో దీనికి చాలా రకాలైన కారణాలు ఉంటాయి. సో మోస్ట్ కామన్ రీజన్ ఆర్ కారణం వచ్చేసరికి ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్ మనకి హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా. సో ఈ బ్యాక్టీరియా అనేది సాధారణంగా మనకి కడుపులో అల్సర్స్ ఫామ్ అయ్యి లేటర్ ఆన్ మనం దాన్ని ఇగ్నోర్ చేస్తే అవి క్యాన్సర్గా మారే అవకాశాలు ఉన్నాయి. సో మనకి ఇండియాలో కంపేర్ టు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఈ హెచ్ పైలోరీ అండ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ అనేది చాలా ఎక్కువ. సో అక్కడ మనకి 35 ఇయర్స్ నుంచే వాళ్ళకి క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. అంటే ఎండోస్కోపీ ఇలాంటి టెస్టులు జపాన్లో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. రీజన్స్ వచ్చేసరికి అక్కడ కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. ప్రాబబ్లీ జెనెటిక్ రీజన్స్ కూడా ఎక్కువ ఉండొచ్చు. సో ఇండియాలో వచ్చేసరికి మనకి మోస్ట్ కామన్ రీజన్ వచ్చేసరికి ఈ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా. రెండోది వచ్చేసరికి అధికంగా సాల్ట్ తీసుకోవడం. సో అంటే సాల్ట్ అంటే మనం నార్మల్గా WHO ప్రకారం 5 grams సాల్టే తీసుకోవాలి. సో మనం దానికి 2 times 3 times ఎక్కువ తీసుకుంటున్నాం. లైక్ సాల్టెడ్ బిస్కెట్స్ కానీ, లేకపోతే పచ్చళ్ళు, ఇవన్నీ నిల్వ చేసిన పచ్చళ్ళు, వీటిలన్నిటిలో కూడా చాలా అధిక అమౌంట్లో సాల్ట్ ఉంటుంది. ఈ సాల్ట్ వల్ల కూడా మనకి ఈ స్టమక్ ఇరిటేషన్, తద్వారా క్యాన్సర్ అనేది వస్తూ ఉంటాయి. అంతేకాకుండా మనకి కొన్ని రకాలైన జెనెటిక్ కాజెస్, కొంతమందికి వంశపారంపర్యంగా ఎర్లీ ఏజ్లోనే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే కాకుండా స్మోకింగ్, ఆల్కహాల్. సో ఎక్సెసివ్ స్మోకింగ్, ఎక్సెసివ్ ఆల్కహాల్, మందు తాగడం వల్ల కూడా మనకి ఈ స్టమక్ క్యాన్సర్స్. సో హెవీ డ్రింకర్స్ అంటే 4 or 5 packs per day రెగ్యులర్గా తీసుకునే వాళ్ళలో ఈ స్టమక్ క్యాన్సర్ రిస్క్ అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా చాలా ప్రధానమైన కారణాలు. ఈ జనరల్గా ఈ స్టమక్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఎర్లీ స్టేజెస్లో పెద్దగా ఎక్కువ సిమ్టమ్స్ ఏమి ఉండవు. సో సాధారణంగా మనకి ఇండైజెషన్, గ్యాస్ ప్రాబ్లం ఉంటే ఎలా ఉంటాయో, లైక్ కడుపులో మంట, ఛాతిలో మంట, ఇట్లా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఎవరైతే 50 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు ఉండి ఇలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ దీర్ఘకాలికంగా ఉంటే ఇగ్నోర్ చేయకుండా వాళ్ళు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని కలుస్తూ ఉండాలి. అండ్ రెండోది, అడ్వాన్స్ క్యాన్సర్లో మనకి వచ్చేసరికి ఆకలి తగ్గిపోవడం, లేకపోతే మోషన్ నల్లగా రావడం, కొంచెం తినగానే హెవీ ఫీలింగ్ రావడం, వామిటింగ్స్, లేకపోతే బరువు తగ్గిపోవడం. అంటే 3 నెలల్లో 6 నెలల్లోనే ఆల్మోస్ట్ 10 to 15 kgs తగ్గిపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ మనం రెడ్ కలర్ సైన్స్ అంటాం. ఇలాంటివి ఉంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సో ఈ స్టమక్ క్యాన్సర్ని మనం జనరల్గా ఒక చిన్న బ్లడ్ టెస్ట్లు, తద్వారా మనకి హిమోగ్లోబిన్ రక్తహీనత గమనించడం, అలాగే ఎండోస్కోపీలో మనకి క్యాన్సర్ గడ్డలు కానీ, అల్సర్స్ కానీ కనపడతా ఉంటాయి. సో దానికి మనం బయాప్సీ చేసి వెంటనే మనం డయాగ్నోసిస్ చేయగలుగుతాము. అలాగే కొన్ని జెనెటిక్ మార్కర్స్ని దాని మీద రన్ చేసి, సో ఎలాంటి సబ్ టైప్ ఆఫ్ క్యాన్సర్గా కూడా, అండ్ ఎలాంటి కీమోథెరపీకి మంచి రెస్పాన్స్ ఉంటుంది, అండ్ ఎంత అగ్రెసివ్గా ఉంటుంది, మొదలైన అన్నీ కూడా మనకి ఈ టెస్ట్లో తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఎప్పుడైనా మనం ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే మనకి మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది. సో లేట్ అయ్యే కొద్దీ మనకి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అండ్ క్యూర్ చేయలేకపోవడము, అండ్ చాలా వరకు అడ్వాన్స్ స్టేజెస్లో కనుక ప్రజెంట్ అయితే 5 year సర్వైవల్ రేటు ఓన్లీ 5% 10% ఉంటుంది. అదే ఎర్లీ స్టేజెస్లో కనుక మనం గుర్తిస్తే ఆల్మోస్ట్ నియర్ నార్మల్ లైఫ్ స్పాన్ ఉంటుంది, అండ్ 5 years సర్వైవల్ రేటు మోర్ దెన్ 80% 90% ఉంటుంది. సో ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే సింపుల్ సర్జరీ, అంటే మనకి ఏ భాగంలో క్యాన్సర్ ఉంది, పొట్టలో కూడా మనకి అంటే పై భాగంలో ఉంటే మనం ఈసోఫాగో గ్యాస్ట్రెక్టమీలు, కింద భాగంలో ఉంటే టోటల్ గ్యాస్ట్రెక్టమీ, ఇట్లాగా సర్జరీలు చేస్తూ ఉంటాం. అలాగే కీమోథెరపీ, రేడియోథెరపీ కూడా మనం డిపెండింగ్ ఆన్ లొకేషన్ అండ్ సైజు అండ్ అదర్ లింఫ్ నోడ్స్ పాజిటివ్ కానీ, పోస్ట్ ఆపరేటివ్గా కీమోథెరపీ, రేడియోథెరపీ ఆర్ ఆపరేషన్ చేసే ముందుల సైజుని తగ్గడం, ఇలాంటి మనం పేషెంట్ టు పేషెంట్ ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరైనా 50-55 ఏళ్ళ కంటే పైబడి ఎవరికైనా లాంగ్ టర్మ్గా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఎక్కువ గ్యాస్ ప్రాబ్లం అని చెప్పి టెస్టులు చేసుకోకుండా గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ వాడడం, ఇట్లాంటివి చేయొద్దు. ఎవరికైనా అన్వాంటెడ్గా అంటే అన్ఇంటెన్షనల్గా వెయిట్ లాస్, ఒక 5 kgs 10 kgs తగ్గిపోతా ఉన్నా, కొంచెం తిన్నాగా హెవీగా ఫీల్ అవుతా ఉన్నా, లేకపోతే మోషన్ నల్లగా అవుతా ఉన్నా, లేకపోతే వామిటింగ్స్ అవుతా ఉన్నా, ఎలాంటి సిమ్టమ్స్ కనుక మీకు కనపడితే అశ్రద్ధ చేయకుండా ఎండోస్కోపీ లేకపోతే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని కలిసి త్వరగా కనుక టెస్టులు చేయించుకుంటే మనం ఎర్లీ డిటెక్షన్ అండ్ ఎర్లీ క్యూర్ కూడా చేయగలం.
సో లేట్ చేసే కొద్దీ మనకి ఇలాంటి అడ్వాన్స్ స్టేజెస్లో బయటపడతాయి. సో అప్పుడు మనం పెద్దగా ఎక్కువ హెల్ప్ కూడా చేయలేకపోవచ్చు.